కీర్తన 86:5 మనం చూస్తే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడువు. క్రీస్తు క్షమించే మనస్సు అనగా గుణలక్షణము కలిగినటువంటి దేవుడు. ఆయన ఎంతటి పాపినైనా ఆయన క్షమిస్తాడు. తనను హింసించే వారిని కూడా ఆయన క్షమిస్తాడు. తన ప్రేమను ఆయన కనపరుస్తాడు. ఎందుకంటే ఆయన ఎవ్వరు కూడా నశించిపోకూడదని, పాపము చేత చనిపోయినటువంటి మనల్ని బ్రతికించడానికి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మన పాపములు కనుక ఆయన క్షమించకపోతే మనకు దేవునితో కలిసి జీవించే యోగ్యత మనకు ఉండదు. కాబట్టి మన దోషాలను, మన పాపములను, మన అపరాధములను ఆయన క్షమించి ఆ సిలువలో తన క్షమాపణ అనే గుణలక్షణాన్ని ఆయన కనపరిచి ఒక మాదిరికరంగా నేను క్షమించాను, మీరును కూడా క్షమించుడు అని సెలవిచ్చి, అటువంటి మనస్సు కలిగినటువంటి క్రీస్తు ఆయన క్షమించాడు. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము కూడా ఎదుటి వారిని క్షమించే వారిగా ఉండాలి. క్రైస్తవులో ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే క్షమించే ఒక గుణం ఉండాలి. ఎటువంటి పరిస్థితినైనా మనం క్షమించాలి. అది క్రీస్తు యేసు మనస్సు. అటువంటి మనస్సు కలిగి మనం జీవించినట్లయితే క్రీస్తు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఆయనకే ఘనత కలుగును గాక. ఆమేన్.